హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఎందుకు డల్గా ఉన్నారు అందరు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. చివరిసారి పౌల్ గారు ఎక్కడున్నారు గుర్తుందా ఏమన్నా? లాస్ట్ వీక్ ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది కదా టోటల్ సబ్జెక్ట్లోకి. ఎవరు? ఆయన పేరేంటి? మర్చిపోయారా? 18వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. ఎవరు వచ్చారు లాస్ట్ వీక్? అపోలో వచ్చాడు కదా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పౌల్ గారు ఎక్కడున్నారు చెప్పండి ఫాస్ట్గా. అదే అధ్యాయంలో కనిపిస్తుంది మీకు. పౌల్ గారు చివరికి ఎక్కడ కనిపించాడు మనకి? పౌల్ గారు చివరిగా ఎక్కడ కనిపించాడు మనకు? ఒకసారి ఫాస్ట్గా చెక్ చేయండి. ఇప్పుడు మీరు చదివిన వచనానికి పై వచనంలోనే కనిపిస్తుంది. చదవండి ఒకసారి, 23వ వచనం చదవండి. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమునందు ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. గలతీయ ప్రాంతంలో, గలేషియన్ రీజన్లో పౌలు గారు ఎప్పుడైతే సంచరిస్తూ ఉన్నాడో, ఇటువైపు కెమెరా తిప్పంగానే ఇక్కడ ఎవరు కనిపిస్తూ ఉన్నారు? అపోలో కనిపిస్తూ ఉన్నాడు. అపోలో ఎవరంట? 23వ వచనంలో అపోలో గురించి ఏం చెప్పబడింది? అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. చూడండి, అసలు అపోస్తుల కార్యములు మనము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాము? అపోస్తుల కార్యములు మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాము? ఏ శిష్యుడు గురించి మాట్లాడుకున్నాము? పేతురుతో స్టార్ట్ అయింది అపోస్తుల కార్యములు. పేతురు తర్వాత ఎవరు వచ్చారు పిక్చర్లోకి? బర్నబా వచ్చాడు. బర్నబా తర్వాత ఫిలిప్ వచ్చాడు. ఫిలిప్ తర్వాత సౌలు పౌలుగా మారి వచ్చాడు. పౌలు తర్వాత ఇప్పుడు మనకి కొత్త లీడర్షిప్ కనిపిస్తుంది, అపోలో కనిపిస్తూ ఉన్నాడు. అయితే క్రైస్తవ చరిత్రకారులు చెప్పేది ఏంటి అంటే కొంతమంది అలా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారు. అసలు హెబ్రీల పత్రిక ఎవరు రాశారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. హెబ్రీల పత్రిక ఎవరు రాశారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కొంతమంది పౌలు గారు అనుకుంటారు, కొంతమంది ఇంకెవరో అనుకుంటారు, కొంతమంది ఇంకెవరో అనుకుంటారు. నేను కూడా రాసి ఉండొచ్చు. సో హెబ్రీల పత్రిక ఎవరు రాశారు అనేది క్లియర్ పిక్చర్ ఇప్పటి వరకు లేదు. అయితే అపోలో గారు గ్రీకు భాష మీద బాగా పట్టున్న వ్యక్తి. అదే చెప్తున్నాడు కదా, అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. హీఈస్ జెమ్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. అయితే హెబ్రీయుల పత్రిక ఆ స్క్రోల్ దొరికినప్పుడు అందులో గ్రీక్ లాంగ్వేజ్ని రిఫర్ చేస్తే కనుక పౌలు గారి ఎప్పుడు రాసేదానికంటే భిన్నంగా ఉందంట. పౌలు గారు ఎప్పుడు రాసే లిటరేచర్ కంటే కొత్తగా ఉంది. అందుకే ఏమంటారంటే పౌలు గారు రాయలేదేమో, కొత్త వ్యక్తి ఎవరైనా రాశారేమో. ఆ కొత్త వ్యక్తి ఎవరై ఉండాలి? గ్రీకు భాషలో పట్టుండాలి, గ్రీకు భాషలో గ్రాంధికం తెలిసిన వాడై ఉండాలి. రెగ్యులర్గా పౌలు గారి రాసిన లెటర్స్ లాగా ఆ లెటర్ లేదు, కొత్తగా ఉంది. అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్న శిష్యులలో గ్రీకు భాష మీద పట్టున్నవాడు విద్వాంసుడు ఎవరు అంటే అపోలోనే కనిపిస్తాడు. బహుశా అపోలో రాశాడేమో హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక బహుశా అపోలో రాశాడేమో, లేదా పౌలు కూడా రాశాడేమో. ఒక్కోసారి నేను విలేజ్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా నార్మల్ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణ వైపు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు తెలంగాణ యాసలో, ఆంధ్ర వైపు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆంధ్ర యాసలో. అది కొంతమందికి గిఫ్ట్ ఉంటుంది. సో బహుశా పౌలు గారు హెబ్రీయులకు రాసేటప్పుడు ఆ కాంప్లెక్స్ లిటరేచర్ వాడుండొచ్చేమో. అట్లా అని చెప్పి పౌలు గారు రాయలేదు అని నేను అనట్లేదు. అట్లా అని చెప్పి పౌలు గారు రాశారు అని నేను అనట్లేదు. అట్లా అని చెప్పి అపోలోనే రాశాడు అని నేను అనట్లేదు. ఎవరు రాశారో మనకు తెలియదు. అపోలో కూడా రాసుండొచ్చు, లేదా అపోలోనే రాసుండొచ్చు. అయితే అంత మాత్రమే కాదు, తర్వాత వచ్చిన సందర్భంలో సంఘానికి ఏం జరిగిందంటే అపోలో ఒక లీడర్ అయిపోయాడు, పౌలు ఒక లీడర్ అయిపోయాడు. ఒకానొక సందర్భంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఎట్లా ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒకడు పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధి అయిన మనుషులు కారా? ఏమైందంట? కొరింథీ సంఘంలో గ్రూపులు ఏర్పాటైనాయంట. ఒకళ్ళు ఏమంటున్నారంట, నా గ్యాంగ్ అపోలో గ్యాంగ్. ఇంకో గ్యాంగ్ ఏమంటుందంట, నా గ్యాంగ్ పౌలు గ్యాంగ్. అంటే పౌలు పరిచర్యలో మధ్యలో వచ్చిన అపోలో ఎంత ప్రభావితం చేశాడు అంటే ఆయనకు కూడా ఒక గ్యాంగ్ ఏర్పడిందంట అక్కడ.
అంత గొప్ప పరిచర్య చేశాడేమో అపోలో. ఎందుకు? హీజ్ అన్ ఇంటలెక్చువల్, విద్వాంసుడు, గొప్పగా మాట్లాడగలడు, గొప్పగా రాయగలడు. ఆయన గొప్పగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అకుల ప్రిసిల్లాలు ఏం చేశారు? ఈయన చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి సబ్జెక్ట్ ఉంది అని చెప్పి తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు అలా ఎప్పుడైతే కొరింథీలో సంఘం డివైడ్ అయ్యే పరిస్థితి వచ్చిందో అప్పుడు పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం చదవండి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు. పౌలు ఏమంటా ఉన్నాడు? నేను మొక్క నాటాను, నీళ్ళు ఎవరు పోసారంట? మొత్తం నేనే చేశానంటున్నాడు పౌలు దగ్గర ఉన్న హ్యూమిలిటీ, పౌలు దగ్గర ఉన్న తగ్గింపు ఏంటి తెలుసా? పౌలు గారు ఎప్పుడో పరిచర్య మొదలుపెట్టి సంఘ స్థాపనకు ముందుకు వెళ్ళినా సరే మధ్యలో ఒక పర్సన్ వచ్చాడంట, మధ్యలో ఒక లీడర్ వచ్చాడంట. అయితే ఆ లీడర్ని కూడా పౌలు ఎంకరేజ్ చేశాడు. ఆ లీడర్ని కూడా పౌలు తనతో సమానంగా చెప్పుకున్నాడు. నేను ఎక్కువ, అపోలో తక్కువ అనలేదు. నేను నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, దేవుడే దాన్ని వృద్ధి చేశాడు. మీరు కొట్టుకుంటున్నారు కదా, నేను అపోలో గ్యాంగ్ అని ఒకళ్ళు, పౌలు గ్యాంగ్ అని ఒకళ్ళు కొట్టుకుంటున్నారు కదా, మీరు అట్లా కొట్టుకోవడానికి వీల్లేదయ్యా. మేమందరము కలిసి సంఘ పరిచర్య కోసం పాటుపడ్డాము, మేమందరము కలిసి సంఘాన్ని వృద్ధి చేయడానికి పాటుపడ్డాము అన్నాడు. అంతేగాని పౌలు ఎక్కడ నేను పరిచర్యలోకి ముందొచ్చాను, నేను చాలా సంఘాలు కట్టాను, నేను వేలాత్మలను కట్టాను, నేనే కనపడాలి, నాకే శాలువాలు కప్పాలి అని ఎక్కడ అనలే పౌలు గారు. తర్వాత వచ్చిన నాయకత్వాన్ని కూడా ఆయన స్థిరపరిచాడు. ఇంకో విషయాన్ని చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 12వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 12వ వచనము. సహోదరుడైన అపోలోను గూర్చిన సంగతి ఏమనగా, మీ యొద్దకు వెళ్ళవలెనని నేను అతని చాలా. ఎవరు రాస్తున్నారు ఇది? పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు? నేను అపోలోను పౌలు గారు బతిమాలుకున్నాడంట. ఎవరిని? పౌలు ముందు వచ్చాడా, అపోలో ముందు వచ్చాడా? అలాంటి పౌలు తగ్గించుకొని అపోలో మీ దగ్గరే ఉండాలి అని చెప్పి నేను బతిమాలుకున్నానయ్యా అంటున్నాడు. తర్వాత వచ్చిన లీడర్ని రెస్పెక్ట్ చేశాడు, తర్వాత వచ్చిన లీడర్కి సమానమైన స్థానం ఇచ్చాడు, తర్వాత వచ్చిన లీడర్షిప్ని స్థిరపరిచాడు. అంత మాత్రమే కాదు, తగ్గించుకొని పౌలు గారు నేను అపోలో అక్కడ ఉండయ్యా కొంచెం సేపు అని చెప్పి బతిమాలాడంట. అపోలో ఏమన్నాడు చూడండి, అక్కడ అపోలో ఏమన్నాడు చూడండి. కానీ అప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రము మనస్సు లేదు, వీలైనప్పుడు. పౌలు గారు అపోలో దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకొంతకాలం కొరంథీ సంఘంలో ఉండాలి అని బతిమాలుకున్నాడంట. అపోలో ఏమన్నాడంట? నాకు కుదరదు అన్నాడంట. ఎవరికి చెప్తున్నాడు అపోలో ఈ మాట? పౌలుకి చెప్తున్నాడు. పౌలు గారు ఏమన్నారు తెలుసా? సరే నీ మనసు బాగున్నప్పుడే రా. గుర్తుందా? పౌలు గారు యోహాను మార్కు విషయంలో బర్నబాతో తర్కం చేస్తూ ఉన్నప్పుడు యోహాను మార్కును మనం తీసుకొని వెళ్దాము అంటే పౌలు గారు ఏమన్నాడు? అసలు వీలే లేదన్నాడు, కొట్లాడాడు. గుర్తుందా? చూడండి, పౌలు గారి పరిచర్యలో ముందుకు వెళ్లే కొద్దీ ఆయన హెచ్చింపబడలేదు, గర్వం రాలేదు, కానీ ఆయన ఇంకా తగ్గించుకుంటూ వచ్చాడు. బర్నబా విషయంలో, యోహాను మార్కు విషయంలో ఉన్న పౌలు గారు ఇక్కడ అపోలో విషయం దగ్గరకు వచ్చేసరికి తన లైఫ్లో పరిచర్యలో ముందుకు వెళ్లే కొద్దీ తగ్గింపు ఇంకా పెరుగుతూ ఉంది, ఇంకా తగ్గింపు వస్తూ ఉంది. ఈరోజు చాలామంది సేవకుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం పరిచర్య పెరగంగానే గర్వం పెరిగిపోతుంది, ఒక సంఘము యాడ్ అవ్వగానే గర్వం పెరిగిపోతుంది, ఒక 10 ఆత్మలు యాడ్ అవ్వగానే గర్వం పెరిగిపోతుంది. అపోలోకి మనకి ఉన్న తేడా ఏంటి తెలుసా? అపోలో పరిచర్య పెరుగుతున్న కొద్దీ తగ్గించబడ్డాడు, మనకి పరిచర్య పెరిగే కొద్దీ మనం హెచ్చింపబడతాం. మనకు పరిచర్య పెరిగే కొద్దీ మనము హెచ్చింపబడతాం. అందుకే పౌలు అంత గొప్ప పరిచర్య చేయగలిగాడు. మనం ఇంకా ఎందుకు ఒకచోటే స్టాగ్నేట్ అయిపోయి ఉంటున్నాము అంటే మనలో ఆ గర్వం ఉంటుంది. సేవకుడు ముఖ్యంగా 3 విషయాల్లో పడిపోతాడు. మొదటిది డబ్బు అనండి, గట్టిగా చెప్పాలి. రెండోది స్త్రీలు, మూడోది గర్వం. 3 విషయాల్లో సేవకుడు పడిపోతాడు: డబ్బు, స్త్రీలు, గర్వం. ఏ గొప్ప సేవకుడినైనా చూడండి ఈ 3 విషయాల్లోనే ఉంటారు. అయితే ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే డబ్బు విషయంలో కానీ స్త్రీల విషయంలో కానీ పడిపోయిన సేవకుడు తిరిగి రాగలడు.
డబ్బు విషయంలో, స్త్రీల విషయంలో పడిపోయిన సేవకుడు తిరిగి రాగలడు, కానీ గర్వం విషయంలో పడిపోయిన సేవకుడు ఎప్పటికీ తిరిగి రాలేడు. కావాలంటే దావీదుని, సౌల్ని పక్కన పెట్టి చూడండి. దావీదు చేసిన పాపాలు ఎన్ని పాపాలు? నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, పక్కవారిది లాక్కోవద్దంటే లాక్కున్నాడు, ఉరియాని చంపాడు. ఎన్ని పాపాలు చేశాడు దావీదు. అయినప్పటికీ దావీదు తిరిగి వచ్చి దేవుని యొద్ద హృదయానుసారుడుగా అనిపించుకోగలిగాడు. కానీ సౌలు ఏ విషయంలో పడిపోయాడు? సౌలు ఏమన్నా పాపాలు చేశాడా? సౌలు వ్యభిచారం చేశాడా? సౌలు నరహత్యలు చేశాడా? ఏమీ చేయలే. దావీదు కంటే గొప్ప పాపాలు ఏమీ చేయలే. ఒక్క పాపంలోనే పడిపోయాడు. ఏంటది? గర్వము, ప్రైడ్. ఎప్పుడైతే దావీదు ఆ గర్వంలో పడిపోయాడో తిరిగి దేవుని యొద్దకు రాలేకపోయాడు. ఈ 3 విషయాల్లో క్రైస్తవ విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు, స్త్రీలు, గర్వము. ఈ మొదటి రెండిట్లో పడిపోయినా వెనక్కి రావచ్చు. అంటే దీన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు, చెప్తున్నాను. పడిపోయినా వెనక్కి రావచ్చేమో, కానీ గర్వం విషయంలో పడిపోయిన వ్యక్తి వెనక్కి రాడు. ఈ పాఠము పౌలు గారికి తెలుసు. అందుకే తన పరిచర్యలో ముందుకు వెళ్లే కొద్ది గర్వాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. యోహాను మార్కులో చూసిన పౌలు అపోలో దగ్గర మళ్ళీ మనం చూడము. యోహాను మార్కులో రేజ్ అయిన పౌలు అపోలో దగ్గర రేజ్ అవ్వట్లేదు. అపోలోను బతిమలాడుకుంటున్నాడంట. అపోలోను ఏం చేశాడు? అయ్యా ఉండయ్యా, ప్లీజ్ అయ్యా. ఆలోచన చేయండి, అంత గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్, అంత గొప్ప. మనం దుబాయ్ వెళ్ళొస్తే కింద ట్యాగ్ వస్తుంది మనకి, ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పి. ఇంటర్నేషనల్ సువార్త గాయకుడు, ఏంటది ఏదో అంటారు, అంతర్జాతీయ సువార్త గాయకుడు, అంతర్జాతీయ వర్తమానికులు. చూడండి, ఆ ట్యాగ్స్ కోసం ప్రాకులాడతాం, మనం కుర్చీల కోసం ప్రాకులాడతాం, షాల్వల కోసం ప్రాకులాడతాం. కానీ పౌలు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు స్వభావము. 19వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమ? అపోలో ఎక్కడ ఉన్నాడంట? కొరింథీలో ఉన్నాడు. ఓకే, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి. చూడండి, అపోలో ఎక్కడున్నాడు? కొరింథీలో ఉన్నాడు. అపోలో ఎక్కడున్నాడు? పౌలు ఏం చేస్తాడు? పై ప్రదేశములో సంచరించి. పై ప్రదేశములు అంటే ఏంటి? 23వ వచనంలో చదివాం కదా. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి గలతీయ ప్రాంతమందు ఫ్రుగియనందు సంచరించుచు శిష్యులను ఆ రీజన్ అంతా సంచరించి ఎక్కడికి వచ్చాడు పౌలు? ఇప్పుడు ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు. ఎఫెసు ప్రాంతంలో ఎవరిని చూశాడు? కొందరు శిష్యులను చూసి. మీకు గుర్తుందా, లాస్ట్ వీక్ ఎఫెసు ప్రాంతంలో ఒక దంపతులను విడిచిపెట్టి వెళ్ళాడు. ఎవరు వాళ్ళు? అకుల ప్రిసిల్లను అక్కడే విడిచిపెట్టి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు. అక్కడ కొంతమంది శిష్యులను చూశాడు. వాళ్ళని చూసి ఏం క్వశ్చన్ అడిగాడు చూడండి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పౌలు వచ్చి వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగాడు? అయ్యా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందారా? పరిశుద్ధాత్మని గురించి మీరు విన్నారా? అంటే వాళ్ళు ఏమన్నారు? అసలు పరిశుద్ధాత్మ ఎవరో మాకు తెలీదు అన్నారు. ఎందుకు తెలియకపోవచ్చు? వాళ్ళ గురించి ఏం చెప్పబడింది అక్కడ? కొందరు శిష్యులను చూసి. ఎవరంట వాళ్ళు? గట్టిగానండి. శిష్యులు పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా ఎలా ఉన్నారు? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు శిష్యులైతే పరిశుద్ధాత్మ గురించి తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ గురించి తెలియదు అంటున్నారంటే వీళ్ళు వేరే శిష్యులు. ఏ శిష్యులై ఉంటారు వీళ్ళు? ఇంకెవరికి శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తున్న టైంలో? బాప్తిసం ఇచ్చి యోహానుకి శిష్యులు ఉన్నారు. గుర్తుందా? మీరు అపోలో గురించి చదువుతున్నప్పుడు 25వ వచనంలో చూడండి. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే. ఏం తెలుసు అపోలోకి? యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసు. తర్వాత యేసుక్రీస్తు వచ్చాడని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధానమయ్యాడని, పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడని ఎవరికి తెలియదు? అపోలోకి కూడా తెలియదు. తెలియనప్పుడు అకుల ప్రిసిల్లాలు ఏం చేశారు? అయ్యా, యేసుక్రీస్తు వచ్చాడు, మన కోసం చనిపోయాడని చెప్పి అపోలోకి చక్కటి బోధ చేశారంట. ఇప్పుడు బహుశా వీళ్ళు అపోలో శిష్యులై ఉంటారు. వీళ్ళు అపోలోతో పాటు అలెగ్జాండ్రియా నుంచి వచ్చారేమో. వాళ్ళకి ఎంతవరకు తెలుసు? బాప్తిసం ఇచ్చు యోహాను వరకు మాత్రమే తెలుసు. తర్వాత యేసుక్రీస్తు వచ్చాడని తెలియదు, తర్వాత యేసుక్రీస్తు చనిపోయాడని తెలియదు, తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉందని తెలియదు. అందుకే ఆయన పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. 3వ వచనం చదువుదాం. అప్పుడు అతడు, అలాగైతే
మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని. దేని నామంలో బాప్తిస్మము పొందారు? యోహాను బాప్తిస్మాన్ని పొందారు వాళ్ళు. యోహాను బాప్తిస్మము తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు బాప్తిస్మము ఉంది. యేసుక్రీస్తు నామములో వారు బాప్తిస్మము పొందాల్సిన అవసరత ఉంది. పాపం వాళ్ళకి ఆ విషయము తెలీదు. పౌలు గారు వాళ్ళని చూశాడు, వాళ్ళని క్వశ్చన్ అడిగాడు. అడగంగానే వాళ్ళు ఏమన్నారు? మేము యోహాను బాప్తిస్మము నామములో యోహాను బాప్తిస్మము పొందుకున్నాము అన్నారు. తర్వాత వచనం చదువుదాం. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు ప్రజలతో చెప్పుచు చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున, చూడండి, సెకండ్ బ్యాప్టిజం అయిందంట మళ్ళీ వాళ్ళకి. రెండు మారు మనసుకు సంబంధించిన బాప్తిస్మాలే. కానీ మొదటి బాప్తిస్మంలో వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి అంటే, వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను స్టోరీ వరకు మాత్రమే తెలుసుకోగలిగారు. యేసుక్రీస్తు రక్షణ అనుభవం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకే పౌలు వాళ్ళకి రెండోసారి బాప్తిస్మం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. 6వ వచనం చదువుదాం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును, చూడండి, అప్పుడు పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. ఎక్కడికి వచ్చిందంట? వాళ్ళ మీదికి వచ్చింది. బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి కదా. మీదకి రావడం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు మరణము అవనంతసేపు ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు గురించి విన్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చెను అని ఉంటుంది. ఎందుకు మీదికి వచ్చెను? పాత నిబంధనలో యేసుక్రీస్తు శిలువ మరణము జరగలేదు, గొర్రెపిల్ల రక్తము చేత మనము కడగబడలేదు, ఈ శరీరము మృతతుల్యమై ఉన్నది, శరీరములో రావటానికి ఆయన ఇష్టపడలేదు. ఎప్పుడైతే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత రక్షణ అనుభవాన్ని మనం పొందుకున్నామో, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మపు అనుభవాన్ని పొందుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. అయితే వాళ్ళు ఆ రోజు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళల్లో ఉన్నాడు. కానీ ఇంకా గొప్ప కార్యము చేయడం కోసము పౌలు వాళ్ళ మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ దేవుడు, ఇట్ ఈస్ లైక్ అ సెకండ్ వర్షన్, ఇట్ ఈస్ లైక్ అ అనదర్ మేనిఫెస్టేషన్ అని కూడా అనొచ్చు. అది ఒకవేళ తప్పైతే క్షమించాలి. కానీ ఇట్ ఈస్ లైక్ అ సెకండ్ వర్షన్. పరిశుద్ధాత్మ దేవుడు లోపలే ఉన్నాడు, కానీ ఇంకా బలాన్ని చేకూర్చడం కోసం మీదికి వచ్చాను. మీదికి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? వాళ్ళకి వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. చూడండి, భాషల్లో మాట్లాడారంట, ప్రవచనాలు మొదలు పెట్టారంట. అయితే ఇక్కడ క్రైస్తవ సంఘం రెండుగా విడిపోయింది. ఏంటి అంటే, కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం వల్ల పౌలు గారు బాప్తిస్మం ఇచ్చాడు మళ్ళీ, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చారు అని అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే, పెంటెకోస్ట్ చర్చ్ వాళ్ళు ఎస్పెషల్లీ ఏమంటారంటే, అప్పటి వరకు వాళ్ళకి హోలీ స్పిరిట్ అంటే ఏంటో తెలియదు, అందుకే హోలీ స్పిరిట్ అనుభవం వాళ్ళకి రాగానే వాళ్ళు భాషల్లో మాట్లాడడము ప్రవచించడం మొదలుపెట్టారు అని అంటారు. అయితే మీరు ఇటుంటారా లేదా పెంటెకోస్టల్ చర్చ్ వైపు ఉంటారా, అది మీ ఇష్టం. మనము అందులో డిబేట్స్ పెట్టుకోవడానికి వీలు లేదు. 7వ వచనంలోకి వెళ్దాం. వారందరూ ఇంచుమించు ఎంతమంది శిష్యులు? 12 శిష్యులు. 8వ వచనం. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు. ఎన్ని నెలలు గడిపాడంట? పౌలు గారు హైయెస్ట్ టైం ఏ ఊర్లో ఉన్నాడని చెప్పాను? ఎన్ని నెలలు ఉన్నాడు? 1 year 6 months 18 months ఉన్నాడు కదా. ఇప్పుడు పౌలు గారు ఏ ఊర్లో ఉన్నాడు? ఏ ప్రాంతంలో ఉన్నాడు? ఎఫెసు ప్రాంతంలో ఉన్నాడు. ఎఫెసు ప్రాంతానికి వచ్చిన తర్వాత సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడుచు ఎన్ని నెలలు గడిపాడు అక్కడ? ఆయన 3 నెలలు గడిపాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని నెలలు గడిపాడు? 3 months. 9వ వచనంలోకి రండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్న విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చెను.
రెండేండ్ల వరకు ఇలాగు జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి. సమాజ మందిరంలో తర్కిస్తే ఎన్ని నెలలు ఉన్నాడు? 3 months ఉన్నాడు. జాగ్రత్త వినండి, ఇటు చూడండి, నన్ను అందరు ఇటు చూడండి. సమాజ మందిరంలో తర్కిస్తూ ఎన్ని నెలలు ఉన్నాడు? 3 నెలలు ఉన్నాడు. ఇప్పుడు తురన్ను అనే పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఎన్ని ఇయర్స్? 2 years + 3 months ఎంత అవుతుంది? 2 years 3 months. ఇప్పుడు హైయెస్ట్ ఏ ప్లేస్లో ఉన్నాడు? కొరింథీలో ఉన్నాడా, ఎఫెస్సులో ఉన్నాడా? అయితే జాగ్రత్తగా విందాం, ఇక్కడ జాగ్రత్తగా విందాం. సమాజ మందిరంలోకి పౌలు గారు వెళ్ళి పరిచర్య చేసినప్పుడు చాలామంది విన్నారు, విశ్వసించారు. కానీ కొందరిలో సాతాను క్రియ పనిచేసింది. వాళ్ళు పౌలు గారిని అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పౌలు గారు వెళ్ళిపోయిన వెంటనే 9వ వచనంలో మనకు కనిపిస్తుంది, శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అని ఒకని పాఠశాలలో తర్కిస్తూ వచ్చెను. అక్కడ ఒక స్కూల్ ఉందంట. ఇంగ్లీష్లో స్కూల్ ఆఫ్ టైరానస్ అని ఉంటుంది, అంతే ఉందా? ఇంగ్లీష్లో స్కూల్ ఆఫ్ టైరానస్ అని ఉంటుంది, టిరానస్ అని ఉంటుంది. అతని పేరు టిరానస్. ఏంటది? తెలుగులో ఏమనుంది? ఏమనుంది? తురన్ను అని ఉంది. తురన్ను అనే మాటకి ప్రమాద స్థలము అని అర్థం. ఏంటి? రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా సైన్ బోర్డ్స్, డెత్ స్పాట్ అంటాం. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి, డెత్స్ జరుగుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఒక బోర్డు పెడతాం. నిజంగా అతని పేరు అదేనా అనేది మనకు తెలియదు. లేదా అతను టీచర్ కదా, టీచర్ ఒక స్కూల్ పెట్టాడు అక్కడ, ఒక సెక్యులర్ స్కూల్, అది క్రిస్టియన్ స్కూల్ కాదు. ఆ సెక్యులర్ స్కూల్ దగ్గర అతనికి తురన్ను అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారో తెలియదు. తల్లిదండ్రులు అయితే అట్లాంటి పేరు పెట్టరు కదా. డెత్ స్పాట్ అనే పేరు అయితే పెట్టరు కదా, ప్రమాదం అనే పేరు అయితే పెట్టరు కదా. బహుశా స్టూడెంట్స్ని బాగా విసిగిస్తుంటే స్టూడెంట్స్ అందరు తిడుతున్నారు, చాలా ప్రమాదం రా బాబు ఆ స్కూల్, అట్లా ఆయనకు ఆ పేరు వచ్చిందేమో. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, పౌలు గారు అక్కడ 2 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. స్కూల్లో పౌలు గారు 2 సంవత్సరాలు ఏం పరిచర్య చేస్తుంటాడు? స్కూల్లో పౌలు గారు 2 సంవత్సరాలు ఏ పరిచర్య చేస్తుంటాడు? పౌలు గారు పరిచర్య చేస్తుంటే ఇక్కడ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఏంటి అంటే, ఇప్పటికీ చాలామంది యూదులు ఫాలో అయ్యేది ఏంటి అంటే, 11 o'clock నుంచి 4 o'clock వరకు వాళ్ళ బ్రేక్ టైం. ఏ టైం నుంచి ఏ టైం వరకు? 11 o'clock నుంచి 4 o'clock వరకు. కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు పని చేయరు. అయితే పౌలు గారు ఈ టిరానస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ స్కూల్ 11 o'clock నుంచి 4 o'clock వరకు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేను అక్కడ నా బైబిల్ క్లాసెస్ చెప్పుకుంటాను నా శిష్యులకి అని చెప్పాడు. 11 o'clock నుంచి 4 o'clock వరకు. ఎన్ని ఇయర్స్? 2 years. 2 yearsలో చాలామంది శిష్యులను తెచ్చుకుంటున్నాడు ఆయన. శిష్యులను తెచ్చుకుంటూ వాళ్ళకి బోధించడం మొదలుపెట్టాడు, నేర్పించడం మొదలుపెట్టాడు. అయితే అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. 10వ వచనంలో చూడండి, 2 ఏళ్ల వరకు ఇలాగు జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న ఎవరందరూ ఆసియా అంటే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా. అయితే ఆయన చెప్తుంది అక్కడ మొత్తం ఏషియన్ కాంటినెంట్ గురించి కాదు, కానీ ఏషియన్ మైనర్ గురించి. పౌలు గారు ఒక స్కూల్లో పరిచర్య చేస్తుంటే ఆసియా ఖండము మొత్తము సువార్త ఎలా వెళ్ళింది? ప్రశ్న. పౌలు గారు ఒక స్కూల్లో 2 సంవత్సరాలు పరిచర్య చేస్తుంటే ఆసియా ఖండము మొత్తం పరిచర్య ఎట్లా వెళ్ళింది? ఆసియా ఖండం మొత్తం పరిచర్య ఎట్లా వెళ్ళింది? ఏషియా మైనర్ మొత్తం పరిచర్య ఎలా వెళ్ళింది? ప్రశ్న. ఇప్పుడు మనం కుకట్పల్లిలో మనం ఎవ్రీ సండే మీట్ అవుతున్నాం కదా, కనీసం కుకట్పల్లి పక్క గల్లీలకి వెళ్ళిందాం అనేది హానెస్ట్గా చెప్పుకుందాం. చూడండి, పౌలు గారు 2 సంవత్సరాలు అక్కడ స్కూల్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఆసియా ఖండము, ఆసియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ దేవుని గురించి విన్నారంట. ఎలా విన్నారు తెలుసా? ఎలా విన్నారు అంటే, ఇట్ ఈస్ బై ది సెండింగ్ కెపాసిటీ. శిష్యులు వస్తున్నారు, ట్రైన్ చేయబడుతున్నారు, బయటికి వెళ్తున్నారు, సంఘాలు కడుతున్నారు. శిష్యులు వస్తున్నారు, ట్రైన్ చేయబడుతున్నారు, బయటికి వెళ్తున్నారు, సంఘాలు కట్టబడుతున్నారు. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? పౌలు గారు కొలసీల పత్రిక రాశాడు, గుర్తుందా? పౌలు గారు కొలసీలకు ఒక పత్రిక రాశాడు. అంటే కొలసీలో సంఘం ఉంది అని అర్థం కదా. ఆ సంఘం ఎవరు కట్టారు? పౌలు గారు కట్టలే. ఇంకో విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? పౌలు గారు కొలసీల దగ్గరికి వెళ్ళలేదు, ఎప్పుడు ఆ పత్రిక రాసే టైంకి వెళ్ళలేదు. నేను పలానా ప్రాంతంలో ఉన్న క్రిస్టియన్స్కి నేను లెటర్ రాస్తున్నాను అంటే నేనన్నా ఏర్పాటు చేయాలి కదా సంఘము, లేదా వేరే ఎవరన్నా ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరైతే శిష్యులు వచ్చి ఆ 2 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేస్తూ నేర్చుకుంటూ బయటికి వెళ్ళారో వాళ్ళందరూ అక్కడక్కడ సంఘాలు స్థాపించడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ అక్కడక్కడ సంఘాలు స్థాపించడం మొదలుపెట్టారు. అందుకే
సంఘము యొక్క ప్రాముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇట్ షుడ్ సెండ్ మిషనరీస్ అవుట్. మిషనరీస్ని బయటికి పంపించాలి, ట్రైన్ చేసి బయటికి పంపించాలి. ఎన్ని సంఘాలు ఇదైతే చేస్తున్నాయో తెలియదు, కానీ మన సంఘములోంచి మిషనరీస్ లేచుదురుగాక. ఆమెన్. మన సంఘములోంచి బయటికి వెళ్ళే వాళ్ళు కావాలి. మనం ఇక్కడే పాతుకుపోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు చూడండి, పౌలు గారిని వాడుకొని, ఒక స్కూల్ని వాడుకొని అక్కడ 2 సంవత్సరాలు పరిచర్య చేస్తూ, ఆ 2 సంవత్సరాల పరిచర్యలో పౌలు గారు శిష్యులు ఎన్నో సంఘాలు కట్టడానికి కృప చూపించాడు. కొలసీల సంఘము, లవోదికీయ సంఘము, చూడండి ఈ ఎఫెసు సంఘం పక్కనే 7 సంఘాలు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు. ఈ సంఘాలు ఏమి పౌలు గారు కట్టలే, పౌలు గారు వెళ్ళి పరిచర్య చేస్తే జరిగినవి కాదు. పౌలు గారి శిష్యులు వెళ్ళి అక్కడ పరిచర్య చేశారు. పౌలు గారు ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నాడు. క్లాస్ రూమ్లో కూర్చొని 2 ఇయర్స్ టీచింగ్ మినిస్ట్రీ చేస్తుంటే, ఆ 2 ఇయర్స్ టీచింగ్ మినిస్ట్రీని దేవుడు అద్భుతంగా వాడుకొని ఎన్నో సంఘాలు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి మినిస్ట్రీస్ మనకు అవసరం. ఈరోజు అలాంటి సంఘాలు మనకు అవసరం. బయటికి పంపించే సంఘాలు. ఇక్కడే స్టాగ్నెట్ అయిపోవడానికి వీలు లేదు. ఇక్కడే స్టాగ్నెట్ అయిపోవడానికి వీలు లేదు. బయటికి వెళ్ళే వాళ్ళు కావాలి, సంఘాలు స్థాపించే వాళ్ళు కావాలి. అలాగే ఎప్పుడైతే కొలసీ సంఘానికి ఆయన పత్రిక రాశాడో, ఆ టైంలో అసలు కొలసీ సంఘానికి పౌలు గారు వెళ్ళలేదు. శిష్యులు ఎవరో స్థాపించారు. ఏ శిష్యుడు స్థాపించాడో తెలియదు. ఏ శిష్యుడు స్థాపించాడు, ఆయన పేరు లేదు ఇక్కడ. అపోలో గారి పేరు ఉంది, పౌలు గారి పేరు ఉంది. తర్వాత వచ్చిన శిష్యుల పేర్లు మనకు కనపడలేదు. తిమోతి పేరు కనిపిస్తుంది, అక్కడక్కడ యోహాను మార్కు పేరు కనిపిస్తుంది. కానీ తర్వాత ఎవరు ఈ చర్చిలు కట్టారు, లవోదికీయ సంఘం ఎవరు కట్టారు తెలియదు. ప్రకటన గ్రంథంలో కనపడుతున్న 7 సంఘాలు ఎవరు కట్టారు తెలియదు. ఆ ఫస్ట్ స్టెప్ మాత్రమే నీ బాధ్యత. ఆ ఫస్ట్ స్టెప్ మాత్రమే నీ బాధ్యత. ఆ సెకండ్ స్టెప్ నుంచి 100th స్టెప్ వరకు తీసుకెళ్ళేది దేవాతి దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే పౌలు గారిలో తగ్గింపు ఏంటి తెలుసా? నేను ఇన్ని సంఘాలు కట్టాను అని ఆయన ఎప్పుడు చెప్పుకోలే. నా శిష్యులు ఇంత పరిచర్య చేశారు అని ఆయన ఎప్పుడు చెప్పుకోలే. ఆయన నెంబర్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వలేదు. ఆయన కేవలం పరిచర్య మీద మాత్రమే డిపెండ్ అయ్యాడు. ఆ 2 సంవత్సరాలు చాలా కమిటెడ్గా బోధ చేశాడు. ఆయన చేసిన బోధ విని బయటికి వెళ్ళి శిష్యులు సంఘాలను ఏర్పాటు చేశారు. ఆయన ద్వారా దేవుడు ఎంతో గొప్ప పరిచర్య జరిగించుకున్నాడు. అలాంటి గొప్ప పరిచర్యలోకి మనందరము వెళుదుము గాక. 11వ వచనంలోకి వద్దాం. 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయిన. ఏమైనా గుర్తొస్తుందా? ఏమైనా గుర్తొస్తుందా? ఇప్పుడు ఏమైనా గుర్తొస్తుందా? సరే, ఇంగ్లీష్లో చదవండి, గుర్తొస్తుంది. అదే వచనం ఇంగ్లీష్లో చదవండి. 11వ వచనం చదవండి ఎవరన్నా. 11వ వచనం ఇంగ్లీష్లో చదవండి. By the hands of Paul. ఏంటవి 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 గట్టిగా చెప్పాలి. ఏంటవి? హ్యాండ్ కర్చీఫ్స్. ఓకే. తర్వాత యాప్రాన్స్. ఓకే. యాప్రాన్స్ అంటే మనం యాప్రాన్ అంగిల్ లాగా వేసుకుంటాం కదా. ఇంకేమైనా ఉన్నాయా అవి కాకుండా? స్వెట్ బ్యాండ్స్ అని ఉన్నాయి ఏమన్నా? యాప్రాన్స్, హ్యాండ్ కర్చీఫ్స్, స్వెట్ బ్యాండ్స్. పౌలు గారు పరిచర్య చేస్తుంటే పౌలు గారు వేసుకున్న బట్టలు కూడా పరిచర్య చేస్తున్నాయి అంట. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? చూడండి ఏమేమి పరిచర్య చేస్తున్నాయి. హ్యాండ్ కర్చీఫ్స్, యాప్రాన్స్, స్వెట్ బ్యాండ్స్. స్వెట్ బ్యాండ్స్ అంటే ఇక్కడ కట్టుకుంటారు తలకి, ఇక్కడ కట్టుకునేది. ఒకసారి ఆలోచించండి ఎంత మురికిగా ఉంటుంది అది. ఒకసారి ఆలోచించండి హ్యాండ్ కర్చీఫ్ ఎంత మురికిగా ఉంటుంది. పౌలు గారి వ్యాపారం ఏంటి? పౌలు గారు ఏం కుట్టేవాడు? దేంతో డేరాలు కుట్టేవాడు? పశువుల తోళ్లతోటి డేరాలు కుట్టేవాడు. ఎంత కంపు ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి. హ్యాండ్ బ్యాండ్కి ఎంత ఈ హెడ్ బ్యాండ్కి ఎంత కంపు ఉంటుంది? ఆయన పని చేసుకుంటూ హ్యాండ్ కర్చీఫ్తో తుడుచుకున్నది, ఆ కర్చీఫ్కి ఎంత కంపు ఉంటుంది? ఆయన వేసుకున్న యాప్రాన్. యాప్రాన్ అంటే ఏంటి? చికెన్ షాప్కి వెళ్తే గుర్తుందా, ఇట్లా కట్టుకొని చికెన్ కొడుతూ ఉంటాడు, రక్తం పడుతూ ఉంటుంది. విషయాలు ఎక్కువ నవ్వుతున్నాడు ఎందుకు? ఆ యాప్రాన్ తీసుకొని వెళ్తే స్వస్థతలు జరుగుతున్నాయంట. హ్యాండ్ కర్చీఫ్స్ ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయంట. యాప్రాన్స్ ద్వారా జరుగుతున్నాయంట. స్వెట్ బ్యాండ్స్ ద్వారా జరుగుతున్నాయంట. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించేను. ఒకసారి ఆ లైన్ అందరు చదువుతారా? మళ్ళీ 11వ వచనం ఒకసారి అందరు చదువుతారా? మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను. ఎవరు చేశారు అద్భుతాలు?
ఎవరి ద్వారా జయించాడు? పౌలు ద్వారా. పౌలు ఎక్కడన్నా చెప్పుకున్నాడా నేనే అని? పౌలు గారు ఎక్కడన్నా చెప్పుకున్నాడా నా సంఘమే అని? ఎవరు జయించారు? పౌలు గారి ద్వారా దేవుడు జయించాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి, అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యక్తుల మీద ఆధారపడతా ఉన్నాయి, సంఘముల మీద ఆధారపడతా ఉన్నాయి. అయితే మీరు అనొచ్చు, అన్న ఈరోజు హ్యాండ్ కర్చీఫ్స్తో స్వస్థత జరగదా అంటే జరుగుతుంది, జరగదు అని నేను అనట్లేదు. అన్న ఆ స్వెట్ బ్యాండ్స్ ద్వారా ఈరోజు స్వస్థత జరగదా అంటే జరుగుతుంది, నేను జరగదు అనట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని నేను శంకించట్లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే పౌలు గారు కర్చీఫ్లు అమ్మలేదు. పౌలు గారు కర్చీఫ్లు అమ్మలేదు. చెప్పండి, పౌలు గారు కర్చీఫ్లు అమ్మలేదు అనండి, గట్టిగా చెప్పాలి. నూనె డబ్బా ద్వారా స్వస్థత జరగదా అంటే జరుగుతుంది. దేవుణ్ణి నేనేమి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, కృపావరాల్ని నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ పౌలు గారు నూనె డబ్బాలు అమ్మలేదు. పౌలు గారు పనిచేస్తూ ఉన్నప్పుడు ఎవరన్నా అటు వెళ్ళి అరే ఈయన ఆ కర్చీఫ్ తీసుకెళ్తే నాకు స్వస్థత జరుగుతుందేమో అని ఆయన తెలియకుండా దొంగలించారేమో. పౌలు గారు చర్చి బయట ఒక స్టాల్ పెట్టలే. పౌలు గారు కొత్త కర్చీఫ్లు అమ్మాడా, పాత కర్చీఫ్లు ఇచ్చాడా? అవి కూడా దొంగతనంగా తీసుకున్నారేమో ఆయనకు తెలియకుండా. ఇప్పుడు మీ అందరినీ కర్చీఫ్లు పైకెత్తండి అనగానే మంచి కొత్త కర్చీఫ్లు తెల్లయి తీస్తారు, తిప్పుతూ ఉంటారు. సంఘం యొక్క భ్రష్టత్వము. ఎవరిని విమర్శించట్లేదు కానీ సంఘం యొక్క భ్రష్టత్వము. ఇది ఏది రైట్, ఏది రాంగ్, ఈ వాక్యపు వెలుగులో మనం చూసుకోవాలి. ఏది రైట్, ఏది రాంగ్, ఈ వాక్యపు వెలుగులో మనం చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్టెప్సిల్స్ పడేస్తున్నాను, ఎవరికన్నా కావాలంటే తీసుకొచ్చు. హల్లెలూయా. అలాంటివి చేయొద్దు. చూడండి, వాడేసిన కర్చీఫ్లు, వాడేసిన యాప్రాన్స్. అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించు. దేవుడు ఎందుకు ఆ మార్గాన్ని ఎందుకున్నాడు? దేవుడు ఎందుకు ఆ మార్గము ద్వారా స్వస్థత క్రియ చేయాలనుకున్నాడు? దేవుడు ఎందుకు వాళ్ళ కర్చీఫ్లు అనే నమ్మకాన్ని బలపరచాలనుకున్నాడు? చూడండి, ఏ ప్రాంతంలో ఉన్నారు పౌలు గారు? మొదటి వచనంలో మనం చదివాం కదా, ఏ ప్రాంతంలో ఉన్నాడు పౌలు గారు? ఎఫెసు ప్రాంతంలో ఉన్నారు. ఎఫెసు ప్రాంతంలో డయానా అనే ఒక దేవత బాగా ప్రాముఖ్యమైనది. విగ్రహారాధన చాలా ఎక్కువ, విగ్రహాలు చాలా ఎక్కువ. ఇంతకుముందు చెప్పాను మీకు, అక్కడ విగ్రహాలు వెతకడం చాలా ఈజీ మనుషుల కంటే. విగ్రహాలు చాలా ఎక్కువ. ఎందుకు? దయ్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. చూడండి, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా దయ్యాలు పట్టిన వాళ్ళు కనిపించారు. ఎందుకు? ఎక్కడ చూసినా గురుడు వాళ్ళు కనిపించారు. ఎందుకు వాళ్ళే ఎక్కువ కనిపించారు? ఆ రోజుల్లో విగ్రహారాధన చేసేవారు. దయ్యములు పట్టిన వాళ్ళు, గురుడి వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఎఫెసు ప్రాంతంలో దయ్యములు పట్టిన వాళ్ళు ఉన్నారు. డయానా అనే దేవతను పూజిస్తున్నారు. అక్కడ విగ్రహం కట్టారు, అక్కడ ఒక గుడి కట్టారు. ఎవిల్ స్పిరిట్ వర్క్ బాగా జరుగుతుంది అక్కడ. నెగిటివ్ ఫోర్సెస్ బాగా పనిచేస్తున్నాయి అక్కడ. వాళ్ళందరికీ ఒక మూఢనమ్మకాలు ఉన్నాయి. బహుశా దాని ద్వారా మనము స్వస్థపరచబడతామేమో, దీని ద్వారా స్వస్థపరచబడతామేమో. నిజంగా అలా స్వస్థపరచబడతాము అనే విషయం బైబిల్లో ఎక్కడా లేదు. కానీ దేవాతి దేవుడు చూడండి, ఒకవేళ కర్చీఫ్ ద్వారా నేను వెళ్ళి స్వస్థపరచబడతాను అంటే దేవుడు ఆ ఛాన్స్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. గాడ్ హ్యాస్ కమ్ టు దట్ లెవెల్. గాడ్ హ్యాస్ కమ్ టు దట్ లెవెల్. దేవుడు ఆ లెవెల్కి వచ్చి వాళ్ళని రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, మనము పాపంలో నశించిపోతా ఉన్నప్పుడు తన సొంత కుమారుణ్ణి మన లెవెల్లోకి తీసుకొచ్చాడు. ఎవరి రూపంలో తీసుకొచ్చాడు? మనుష్య రూపంలో మనలాగా తీసుకొచ్చి శిలువ మరణానికి అప్పచెప్పడానికి ఇష్టపడ్డాడు ఆయన. అలా అని చెప్పి ఈరోజు మనము కర్చీఫ్లు, యాప్రాన్లు అమ్ముదామా అంటే అది మన వ్యక్తిగతమైన విషయం. అది మన వ్యక్తిగతమైన విషయము. సంఘము అలాంటి భ్రష్టత్వాల్లోనికి వెళ్ళటానికి వీలు లేదు. నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. కుకట్పల్లిలో కర్చీఫ్కి ప్రార్థన చేసుకున్నా చాలు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? నువ్వు ఎక్కడికో ఆశీర్వాదాలకు వెళ్ళక్కర్లేదు, నూనె డబ్బాలకు వెళ్ళక్కర్లేదు. నీ ఇంట్లో ఉన్న నూనె డబ్బాని తీసుకొని కృపావరము చేత ప్రార్థన చేయి. దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు కమ్ క్లోజ్ ఇన్ టు యువర్ హార్ట్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కానీ ఆయన డోర్ దగ్గర నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. మనం దేవుడికి తలుపు తీయము, పాస్టర్ గారికి తలుపు తీస్తాం. మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రభువా నా జీవితంలో కార్యము చెయ్యి అనుకోము. ప్రభువా నేను పలానా చర్చ్కి పలానా పాస్టర్ దగ్గరికి వెళ్తాను, అక్కడ నాకు కార్యం జరగాలి అనుకుంటాం. అది పొరపాటు, అది పొరపాటు, అది పొరపాటు. చూడండి, వాటి ద్వారా స్వస్థపరచబడ్డారు. 13వ వచనం.
అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులైన కొందరు యూదులను పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు. చూడండి, పౌలు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడన్న విషయం ఇంకొక గ్యాంగ్కి తెలిసింది. ఎవరు వాళ్ళు? యూదులే, మాంత్రికులైన కొందరు యూదులు. పౌలు గారు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఆయన కర్చీఫ్లు ముట్టుకుంటే స్వస్థత జరుగుతుందని ఇంకో బ్యాచ్కి తెలిసింది. ఊరుకుంటారా? ఏం చేస్తారు? వెంటనే ఇంకో ఆఫీస్ మొదలు పెడతారు, ఇంకో చర్చి మొదలు పెడతారు. పౌలు గారి దగ్గరికి వెళ్ళాలా? మీరు రండి, మా దగ్గర రండి, మేము కూడా స్వస్థతలు చేస్తాం, మేము కూడా దయాలు వెళ్ళగొడతాం. ఎవరి నామమున? ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొని. ఎవరిని వాడుకుంటున్నారు? దేవుణ్ణే వాడుకుంటున్నారు. ఎవరిని వాడుకుంటున్నారు? దేవుణ్ణే వాడుకుంటున్నారు. వాక్యంతోటే వస్తారు మీ దగ్గరికి. తమ్ముడు చెల్లి జాగ్రత్త వినాలి, చూడండి. మీ దగ్గరికి దీంతోటే వస్తారు. ఎవరి నామంలో వస్తారు? యేసు నామంలోనే వస్తారు. మొన్న ఒక తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఒక చెల్లి ఒక చర్చ్ పేరు వద్దు, మీ అందరికీ తెలుసు, ఫీల్ అవుతారు మీరు. ఒక తమ్ముడు ఇంకొక చర్చ్, ఆ చర్చ్ కూడా నాకు తెలుసు, ఆ పాస్టర్ నాకు బాగా క్లోజ్. ఇద్దరు ఆత్మీయంగా కలుసుకోవాలనుకున్నారంట. ఏంటది? ఎలా కలుసుకోవాలనుకున్నారు? ఆత్మీయంగా అంటే వాక్యము ద్వారా బలపరుచుకోవాలనుకున్నారు. ఆ ఆత్మీయంగా కలుసుకోవాలనుకున్నది తర్వాత కాలంలో శారీరకంగా కలుసుకోవడం అయింది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోను అంటున్నాడు, అమ్మాయి ఏడుస్తుంది. సమస్య ఎవరు పరిష్కరించాలి? ఎవరు పరిష్కరించాలి సమస్య? ఎవరు పరిష్కరించాలి సమస్య? పాస్టర్ పరిష్కరించాలి కదా. దొరుకుతాడా పాస్టర్? దొరుకుతాడా? మీ పాస్టర్ మీకు దొరుకుతున్నాడా? హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దొరకరు. బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు దేన్ని పట్టుకొని వస్తారు తెలుసా? దీన్ని పట్టుకొని వస్తారు. అబద్ధ బోధకులు దేన్ని పట్టుకొని వస్తారు తెలుసా? ఈ వాక్యాన్ని పట్టుకొని వస్తారు. అబద్ధ బోధకులు ఎవరి నామాన్న ప్రకటిస్తారు తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామాన్న ప్రకటిస్తారు. ఈ మధ్య బస్ స్టాండ్లో చాలామంది తల్లి అనే సంఘం ఒకటి ఏర్పాటైంది. పరలోకపు తల్లి కరపత్రాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కనపడినా పట్టుకొని నా దగ్గర తీసుకురండి, వాళ్ళని కూర్చోబెడదాం. వాళ్ళని మీకు ఎక్కడ కనపడినా, అన్న మనం ఒకసారి కూర్చొని మాట్లాడు అంటే చెప్పొద్దు, మా పాస్టర్ గారు కొట్లాడుతా అన్నాడు మీతో అని చెప్పొద్దు. చెప్పకూడదు. అన్న ఒకసారి మీ గురించి మాకు తెలుసుకోవాలంది, డిబేట్ చేద్దాము. డిబేట్ కూడా కాదు, డిబేట్ కూడా అనొద్దు, మాట్లాడదాము. మీ పరలోకపు తల్లి గురించి మాకు తెలుసుకోవాలని ఉంది, రండి అని చెప్పి తీసుకురండి, చర్చిలో కూర్చోబెడదాం, వాళ్ళని కడిగి పడేద్దాం. దీన్ని పట్టుకొని వస్తారు. గుర్తుందా? ఫారినర్స్ మంచిగా ఇన్షర్ట్ చేసుకొని, మీకు తెలుసో లేదో, వైజాగ్ వాళ్ళకి తెలుసు, బుక్ ఆఫ్ మార్మనిజం ప్రీచ్ చేసేవాళ్ళు ఏం పట్టుకొని వస్తారు? దీన్ని పట్టుకొని వస్తారు. అబద్ధ బోధకులు దేన్ని పట్టుకొని కర్చీఫ్లు అమ్ముతారు? దీన్ని పట్టుకొని. అబద్ధ బోధకులు దేన్ని పట్టుకొని నూనె బుడ్డలు అమ్ముతారు? దీన్ని పట్టుకొని. ఎవరంటే వాళ్ళు? మాంత్రికులైన కొందరు యూదులు. పౌలు ప్రకటించిన యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి, పౌలు ఏ యేసునైతే ప్రకటిస్తున్నాడో ఆ యేసునే మేము ప్రకటిస్తున్నామని చెప్పి, పౌలు ఏ యేసునైతే మీకు ప్రకటించి దయాలు వెళ్ళగొడుతున్నారో ఆ యేసునే మేము ప్రకటిస్తున్నాం. పౌలు గారికి ఒక్కడికే ఉంది ఆ స్వస్థత వరం, నాకు కూడా ఉంది. పౌలు గారు ఒక్కడే వెళ్ళగొడతా దయాలని, నేను కూడా వెళ్ళగొడతా. పౌలు గారు ఒక్కడే చేయగలడు అద్భుత కార్యాలు, నేను కూడా చేయగలుగుతా. డూప్లికేట్స్ ఎక్కువైపోయినాయి. డూప్లికేట్స్. ఖమ్మంలో ఒక ఆయన ఉంటాడు, అచ్చం ఆయననే కాపీ కొడతాడు. ఆ షర్టు, ప్యాంటు, మాట తీరు అంతా సేమ్. ఖర్చీఫులు కూడా సేమ్. బిజినెస్ కూడా సేమ్. భ్రష్టత్వమైన సంఘము. ఇలాంటి సంఘములోంచి కొత్త తరము, దేవుడు నాకు ఇచ్చిన దర్శనము, పాత తరం మొత్తం సైలెంట్గా పోతా ఉంది. తొందరలో పాత తరం నాయకత్వం మొత్తం సైలెంట్గా పోతా ఉంది. ప్రభు యొక్క కాడి, సువార్త యొక్క కాడి కొత్త తరం సేవకుల మీద ఆయన పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యవన సేవకులు అంటే చాలా ఇష్టం. యవన సేవకులు ఎక్కడ కనపడినా వాళ్ళతో మాట్లాడతాను నేను. వాళ్ళు నాకంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నేనే ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తా వాళ్ళకి. కొత్త తరం సేవకుల మీద ఆయన సేవా భారాన్ని అప్పచెప్పబోతా ఉన్నాడు. అబద్ధ బోధకులను ఆయన సంఘంలోంచి వెళ్ళగొట్టబోతా ఉన్నాడు. ఈ అబద్ధ బోధకులను సంఘంలోంచి వెళ్ళగొట్టగలిగేది కొత్త తరం సేవకులు మాత్రమే.
ఈ సేవ అందరికీ తెలియకపోవచ్చు, ఈ సేవకులందరికీ ఫేమస్ కాకపోవచ్చు, బట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఇళ్లల్లో స్టార్ట్ చేస్తారు, అపార్ట్మెంట్స్లో స్టార్ట్ చేస్తారు, చిన్న చిన్న హాల్స్లో స్టార్ట్ చేస్తారు. బట్ క్రీస్తు రాజ్య వ్యాప్తి భారము, సువార్త భారము వారి మీద దేవుడు ఉంచబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, పౌలు చేసిన పరిచర్యను చూసి డూప్లికేట్స్ బయలుదేరాయంట. ఈరోజు చాలామంది వాక్యముతో డూప్లికేట్స్ వస్తూ ఉన్నారు, వాక్యాన్ని చూపిస్తూ డూప్లికేట్స్ వస్తూ ఉన్నారు. ఆ డూప్లికేట్స్ అందరి విషయంలో మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. చెప్పండి, అప్రమత్తంగా ఉండాలి. గట్టిగా చెప్పండి. మీరు అటు నుంచి తొలగిపోవడానికి వీల్లేదు. ఒక వారం రోజులు జరవస్తే సల్మా అనుకుంటుందేమో, అబ్బో వావ్ చర్చ్లో తగ్గట్లేదు, వెళ్తా నేను బస్సు కట్టుకొని. ఎక్కడికి వెళ్తా అక్కడికి, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒకటి కట్టారు, అక్కడికి వెళ్తా. తమ్ముడు చెల్లి, నువ్వు కుకట్పల్లిలో ఉన్నా, నువ్వు బెల్లంపల్లిలో ఉన్నా, అదే దేవుడు నిన్ను స్వస్థపరిచేది దేవుడు మాత్రమే. ఆమేన్. ఆయన స్వస్థపరచు దేవుడు. చెప్పండి, ఆయన దయ్యములు వెళ్ళగొట్టు దేవుడు, ఆయన గ్రుడ్డి వారిని స్వస్థపరచు దేవుడు. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు వెళ్ళే సంఘాన్ని బట్టి ఆధారపడి ఉండదు. కొంతమంది బయలుదేరారంట. చూద్దాం, 14వ వచనం చూద్దాం. యూదుడైన స్కెవాయను, ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగున స్కేవా అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడంట. ఎవరైనా స్కేవా ఆయన పేరు. ఒక ప్రధాన యాజకుడు పేరు చెప్తారా? యేసుక్రీస్తు టైంలో ఉన్నవాళ్ళు. కయప, ఇంకా అన్న కయప, గుర్తున్నారు కదా. అయితే ఇతను ఎవరు? ప్రధాన యాజకుడు అంట. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఈ రోజుకి ప్రధాన యాజకుల లిస్ట్ ప్రాపర్గా రాయబడి ఉంది. ఎవరెవరు ప్రధాన యాజకులుగా ఉన్నారు యూదుల సమాజ మందిరాలకి అనే లిస్ట్ ప్రాపర్గా రాయబడి ఉంది. ఆ ప్రధాన యాజకుల లిస్ట్లో ఈ వ్యక్తి పేరు లేదు. ఆ ప్రధాన యాజకుల లిస్టులో ఈ స్కెవా అనే వ్యక్తి పేరు లేదు. అంటే అర్థం ఏంటి అంటే, కానీ ఆయన ప్రధాన యాజకుడు కాదు, కానీ ఆయన బిషప్ కాదు, కానీ ఏంటి చెప్పండి, డూప్లికేట్స్. కొంతమంది సంఘాలు ఉండవు, బిషప్లు అంటారు. కొంతమంది సంఘాలు ఉండవు, పాస్టర్లు అంటారు. కొంతమంది పాస్టర్ అంటే కాపరి. మొన్న ఒక పోలీస్ ఆయన ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, నాతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరేంటి అన్నాడు. నేను పాస్టర్ని అన్న. ప్రవీణ్ గారు ఏంటి అన్నాడు. ప్రవీణ్ గారు ఇవాంజలిస్ట్ అన్న. పాస్టర్ ఏంటి, ఇవాంజలిస్ట్ ఏంటి అన్నాడు. పాస్టర్ అంటే సంఘం ఉంటుంది, ఇవాంజలిస్ట్కి సంఘం ఉండదు. ఆయన అన్ని ప్రాంతాల్లో తిరిగి పరిచర్య చేస్తారు. తెలీదు లోకానికి డిఫరెన్స్ ఏంటి, మనకే తెలియదు డిఫరెన్స్. మనమే గుర్తించలేకపోతున్నాం అబద్ధ బోధకుల్ని, మనమే గుర్తించలేకపోతున్నాం డూప్లికేట్స్ని. చూడండి, ఆ రోజుల్లో ఒక అతను నేనే బిషప్ని, నేనే ప్రధాన యాజకుణ్ణి అని దొంగ టైటిల్ పెట్టుకున్నాడంటే. ఎంతమంది కుమారులు ఉన్నారంట అతనికి? 7 కుమారులు. డూప్లికేట్ బ్యాచ్. ఎందుకు తయారయ్యారు? పౌలు గారిని చూసి, పౌలు గారు చేస్తుంది మేము కూడా చేస్తాం, మాకు కూడా కావాలి డబ్బులు, చేశారంట. తర్వాత వచనం చూద్దాం. అందుకు ఆ దయ్యము వెళ్ళగొట్టడానికి చూస్తుంటే దయ్యం మాట్లాడుతుందంట వాళ్ళతో. చూడండి, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, మీరెవరని అడగగా. హల్లెలూయా, గట్టిగా చెప్దామా. దయ్యం ఏమంటుందంట, నాకు యేసు తెలుసు, నాకు పౌలు తెలుసు, అసలు నువ్వెవడో నాకు తెలియదు అంటుంది. తుకోనే మెరుగున్నాయి వాళ్ళు. దయ్యం తగ్గేదేలే అంటుంది అక్కడ. దయ్యం ఏమంటుంది తెలుసా? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. ఎందుకు తెలుసా? యేసు పౌలు ఎందుకు తెలుసా? ఎప్పుడు యేసు కానీ పౌలు కానీ దయ్యమును మాట్లాడనివ్వకుండా నోరు మూయించారు. ఒకానొక సందర్భంలో దయ్యము యేసుక్రీస్తుని ఏమంటుంది తెలుసా? దావీదు కుమారుడా, యేసుక్రీస్తు నన్ను కరుణించు అంటే ఆయన ఏమంటాడు? నోర్మీను అన్నాడు. చూడండి, సేవకుడు ఎవరైతే దయ్యాలను వెళ్ళగొడతానో దయ్యాలని మాట్లాడించడానికి వీలు లేదు. ఇక్కడ దయ్యం ఏం చేస్తుంది? నాకు యేసు తెలుసు, నాకు పౌలు, నువ్వు ఎవడువో నాకు తెలియదు అంట. ఈరోజు చూడండి, సంఘంలో ఏర్పడిన డూప్లికేట్స్ కనపడుతున్నాయి. ఏమన్నా హరిహర కళాభవన్లో నీ పేరేంటి? ఎవరిని విమర్శించట్లేదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను.
దయ్యము మాట్లాడటానికి వీలు లేదు, దయ్యము చేత మాట్లాడించటానికి వీలు లేదు. యేసుక్రీస్తు దయ్యముల నోరు మూయించాడు, పౌలు దయ్యముల నోర్లు మూయించాడు. ప్రియ సేవకుడా, తమ్ముడా, చెల్లి, నువ్వు నోరు మూయిస్తున్నావా? వాట్సాప్ చాటింగ్ చేస్తున్నావా? చాటింగ్ చేస్తున్నావా వాటితోటి? ఆ 7 కుమారులను దయ్యాలు ఏమంటున్నాయంట? నాకు పౌలు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, కానీ మీరెవరైనా అడుగుగా 16వ వచనం. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. దయ్యము లొంగ తీసుకుందంట. ఎవరు? దయ్యము లొంగ తీసుకుందంట. ఎవరు? ప్రధాన యాజకుడి పిల్లల్ని, బిషప్ గారి పిల్లల్ని, పాస్టర్లని. సంఘం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు బిషప్, ఎవరికి బిషప్, ఎవరు పాస్టర్, ఎవరికి పాస్టర్, ఎవరు సేవకుడు, ఎవరికి సేవకుడు, జాగ్రత్తగా గమనించాలి. ఎవరు రియల్, ఎవరు డూప్లికేట్, తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఇక్కడికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. చూడండి, వాళ్ళ మీద పడి లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పాస్టర్లు వారిపోయారంట. మేము బిషప్ అని చెప్పుకున్న వాళ్ళు, పాస్టర్లు అని చెప్పుకున్న వాళ్ళు, మేము దయాలు వెళ్ళగొడతాం యేసుక్రీస్తు నామములో అని చెప్పుకున్న వాళ్ళు పారిపోయారంట. పారిపోయేవాడు సేవకుడు కాదు, పారిపోయారంట వాళ్ళు. తర్వాత వచ్చిన ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. అబద్ధ బోధకులు పారిపోయారనే విషయము సంఘముకు తెలిసింది. అబద్ధ బోధకులు పారిపోయారన్న సంగతి ఎవరికి తెలిసింది? ఎఫెసులో ఉన్న సంఘముకు తెలిసింది. వాళ్ళందరూ ఏం చేశారు? భయపడి యేసు నామమును గణపరిచారంట, యేసు నామాన్ని. మనమైతే ఏం చేస్తాం తెలుసా? అబద్ధ బోధకుడిని తీసుకొచ్చి, అబ్బో ఇంత గొప్ప పరిచయం చేస్తున్నాడు లేడు అని చాలువలు కప్తాం ఆయనకి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. భయము కలిగిందంట వాళ్ళకి. అయ్యో, సంఘములో అబద్ధ బోధ వచ్చిందా? అబద్ధ బోధకులు ఏర్పడ్డారా? నకిలీ మాంత్రికులు వచ్చారా? దేవుడి పేరు చెప్పుకొని తప్పుడు పని చేసే వాళ్ళు వచ్చారా? ఒక ఆయన ఉంటాడు, గొప్ప గ్రాంధికం వాడతాడు, మనకు తెలుసు ఆయన. ఎంతమంది ఆడపిల్లలను పాడు చేశాడు. ఒక సంఘంలో పాస్టర్గా చలామణి అవుతున్నాడు, అనేక సంఘాల్లో వాడబడుతున్నాడు. వ్యభిచారి, చిన్నపిల్లల్ని పాడు చేశాడు. వాడి వయసు 55 ఏళ్ళు, 22 ఏళ్ళున్న అమ్మాయిని పాడు చేశాడు. సంఘము వివేచించట్లేదు. ఎవరైనా విజిల్ బ్లోవర్స్ వచ్చి చెప్తుంటే సంఘం వినట్లేదు. చూసారా, ఆ రోజున్న ఆదిమ సంఘానికి ఈ సంఘానికి తేడా ఏంటి తెలుసా? భయపడి దేవుని గణపరిచారంట, అబద్ధ బోధనలు తరిమి కొట్టారంట వాళ్ళు. ఈరోజు సంఘం అబద్ధ బోధకులను చేర్చుకుంటుంది, అబద్ధ బోధకుల రూపంలో రాణిస్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ముందుకు వెళ్దాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఎప్పుడైతే దయ్యము ద్వారా అక్కడ క్రియ జరిగిందో, ఎవరెవరైతే యూదుల్లో మాంత్రిక విద్యలు నేర్చుకున్నారో, మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం. పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడు దేవుడు యూదులను గారడీ చేసే వాళ్ళ దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు నేర్చుకోవద్దని కూడా అర్థము. కానీ ఇక్కడ యూదులు ఏంటంటే మాంత్రిక విద్య నేర్చుకున్నారంట, వీళ్ళు గారడీలు చేస్తున్నారంట వీళ్ళు. చూడండి, వీళ్ళందరూ ఏం చేశారంట? అనేకులు తమ పుస్తకములు తెచ్చి, మాంత్రిక విద్య మీద పుస్తకాలు ఉన్నాయంట, ఎగ్జార్సిజం మీద పుస్తకాలు ఉన్నాయి, చేతబళ్ళు మీద పుస్తకాలు ఉన్నాయి. కాశ్మోరా అనే బుక్ ఉంటుంది, ఎంతమంది చదివారో? నేను చదివాను, భలే ఉంటుంది, కామెడీగా ఉంటుంది లేండి.
చూడండి, పుస్తకాలు ఉన్నాయంట, పుస్తకాలు తెచ్చారంట. అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఆ పుస్తకముల వెల ఎంతంట? 50,000 వెండి రూకలు, 50,000 పీసెస్ ఆఫ్ సిల్వర్. ఈ రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు? అన్ని కోట్ల రూపాయల విలువైన పుస్తకాలు తీసుకొని వచ్చి పాడేసి దేవుని విశ్వసించడం మొదలుపెట్టారంట. 20వ వచనం, ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై, చూడండి ప్రభావము ఎప్పుడు తెలుసా? సంఘం అబద్ధ బోధకి సత్యమైన బోధకి తేడా తెలుసుకున్నప్పుడు. సంఘం అబద్ధ బోధకి సత్యమైన బోధకి తేడా తెలుసుకున్నప్పుడు. 21వ వచనంలోకి వద్దాం. ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవని మనసులో ఉద్దేశించి, పౌలు గారు ఏమనుకున్నాడంట? నేను యెరూషలేం వెళ్ళాలి అనుకున్నాడంట. థర్డ్ మిషనరీ ట్రిప్లో ఉన్నాడు పౌలు గారు. నెక్స్ట్ వీక్ మ్యాప్ చూపిస్తాను మీకు. థర్డ్ మిషనరీ జర్నీలు మళ్ళీ ఏమనుకున్నాడంట? నేను యెరూషలేముకు వెళ్ళాలి అనుకొని, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నాడంట? రోమా కూడా చూడాలనుకున్నాడంట. ఎందుకు? సైట్ సీయింగ్కా ఎందుకు వెళ్దాం అనుకున్నాడు పౌలు రోమా ప్రాంతానికి? పరిచయం చేయడానికి. అయితే అక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పౌలు గారు మనసులో ఎఫెస్లో ఉన్నాడు కదా, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 years ఉన్నాడు, 3 నెలలు. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కొంతకాలం ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ. ఓకే, అక్కడి నుంచి పౌలు గారు ఆగిపోతున్నాడా? ఎక్కడికి సాగిపోవాలనుకుంటున్నాడు? రోమాకి వెళ్ళాలనుకుంటున్నాడు. పైన ఎక్కడో ఉంటుంది రోమన్ చర్చ్కి వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే అపోస్తుల కార్యముల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వచనంలోనే మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యముల యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఈ వచనంలోనే మనకు కనిపిస్తుంది. యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా వెళ్ళాలనుకునేను. అపోస్తుల కార్యముల ముందు అధ్యాయం ఏంటి? యోహాను సువార్త. ఎక్కడ జరిగింది యోహాను సువార్త అంతా? ఎక్కడ జరిగింది? యెరూషలేంలో. పౌలు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఇంకో ఏ ప్రాంతం చూడాలనుకున్నాడు? అపోస్తుల కార్యముల తర్వాత అధ్యాయం ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తుల కార్యముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యెరూషలేము నుంచి సంఘము అక్కడ వరకు వెళ్ళడం, అనేక ప్రాంతాలకు వెళ్ళటం, ముఖ్యంగా రోమీయుల ప్రాంతానికి వెళ్ళడం. అయితే పౌలు గారు రోమాకి వెళ్ళాడా వెళ్ళలేదా? ప్రశ్న. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, అనేక పర్యాయములు మీ యొద్దకు రాని ఉద్దేశించుతుని కానీ ఏంటంట? ఎప్పటి వరకు? పత్రిక రాస్తున్న టైం వరకు. అంటే పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు ఇందాక గుర్తున్నారు, కొలసీలకు పత్రిక రాశాడు కానీ కొలసీల ప్రాంతానికి వెళ్ళలేదు. కానీ అక్కడ చర్చ ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరో స్టార్ట్ చేశారు. ఏ శిష్యుడో మనకు తెలియదు. లవోదికీయ సంఘం ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరో పౌలు గారి స్కూల్ ఆఫ్ టైరానస్కి వచ్చి నేర్చుకున్న వ్యక్తి ఎవరో వెళ్ళి స్టార్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, రోమాకి వెళ్ళాలనుకున్నాడు పౌలు. రోమాలో ఆల్రెడీ ఏముంది అక్కడ? ఎవరు స్థాపించారు? తెలియదు. కానీ అక్కడ ఉన్న సంఘానికి ఆల్రెడీ లెటర్ రాస్తున్నాడు, మీ దగ్గరికి నేను చాలాసార్లు రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను. 15వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 22వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. చివరి భాగంలో కూడా ఆ మాట ఉంటుంది చూడండి. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా ఏంటంట? చివరి అధ్యాయం రాస్తున్న దాంట్లో కూడా ఏమంటున్నాడు? నేను మీ దగ్గర రాలేకపోయాను, ఆటంకపరచబడ్డాను. బహుశా డబ్బులు లేవేమో. ఏం లేవు? డబ్బులు లేవేమో, నిజంగా లేవేమో. ఎందుకు? పౌలు గారు ఉన్న మాసిదోనియా ప్రాంతం నుంచి రోమా ప్రాంతం చాలా దూరం, బోట్ జర్నీ చాలా ఎక్కువ, టికెట్ చాలా ఎక్కువ, అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలంటే చాలా కాస్ట్లీ. కానీ తర్వాత కాలంలో ఏం జరిగింది తెలుసా? పౌలు గారిని యెరూషలేము నుంచి రోమా ప్రాంతానికి ప్రిజనర్గా పట్టుకెళ్తారు, జైల్లో పడేయడానికి పట్టుకెళ్తారు. చూడండి, డబ్బులు లేక పౌలు గారు ఇప్పుడు ఎవరు పట్టుకెళ్లారు? ప్రభుత్వం తన సొంత ఖర్చులతో కారులో అక్కడికి పట్టుకొని వెళ్ళింది. హల్లెలూయా. చూడండి, అక్కడికి వెళ్ళి ఆయన ప్రిజన్లో పరిచర్య చేశాడు. హల్లెలూయా. దేవుడు అంత గొప్పగా వాడుకుంటాడు. చూడండి, 22వ వచనం ముందుకు చదవండి. అప్పుడు తనకు
ఉమ్, ఉమ్. ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. చదవండి. ఆ కాలమందు చాలా అల్లరి కలిగెను. ఏలయనగా చదవండి. పదిహేను 20-23 చదువుతున్నారా? రోమీలకు రాసిన పత్రిక చదువుతున్నారా? చూడండి మన బ్రెయిన్ ఎక్కడుందో. రోమీలకు రాసిన పత్రిక 22వ అధ్యాయం చదువుదాం మళ్ళీ ఒకసారి. ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయముల ఆటంకము కలిగాను. నాకు ఆటంకం కలిగింది అని చెప్తున్నాడు. 23వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. చదవండి. ఇప్పుడైతే సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరాల నుండి మీ యొద్దకు రావాలనని. ఏంటంట? ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడంట రోమాకి వెళ్ళడానికి? ఎఫెస్లో ఎన్ని ఇయర్స్ ఉన్నాడు? 2 years 3 months. ఇంకొంతకాలం అంటే 3 years ఉన్నాడేమో. ఏమంటున్నాడు? అనేక సంవత్సరములు మీ యొద్దకు రావాలని అపేక్ష కలిగింది. మీ దగ్గరకు రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను. మీ దగ్గర రాలేకపోయాను కాబట్టి లెటర్ రాస్తున్నాను. చూడండి తర్వాత మాట ఏంటంట? చదవండి. నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని కలుస్తాను. ఇది చూడండి. పౌలు గారు అపోస్తుల కార్యములో ఉన్నప్పుడు ఏ దేశానికి వెళ్ళాలనుకున్నాడు? యెరూషలేముకు వెళ్ళాలనుకున్నాడు. మధ్యలో దేని దర్శించాలనుకున్నాడు? రోమాను దర్శించాలనుకున్నాడు. ఇక్కడ ఉంది రోమా, ఇక్కడ ఉంది యెరూషలేము. జాగ్రత్తగా వినండి. యెరూషలేము, రోమాను దర్శించాలనుకున్నాడు. కానీ ఈ వచనంలో ఏం చెప్తున్నాడు? మీ దగ్గరికి చాలా కాలం రావాలనుకున్నాను, రాలేకపోయాను. ఈసారి స్పెయిన్కి వెళ్ళేటప్పుడు, స్పెయిన్ ఎక్కడుంది? ఇంకా పైన ఉంది. అంటే పౌలు గారు యెరూషలేము దగ్గర ఆగిపోయాడా? రోమా దగ్గర ఆగిపోయాడా? ఎక్కడికి వెళ్తానంటున్నాడు ఈసారి? స్పెయిన్కి. నేను స్పెయిన్ దేశానికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటున్నాడు. అయితే ఇంకా ప్రశ్న అలాగే ఉంది. దానికి ముందు పౌలు గారి డ్రీమ్ చాలా పెద్దది. పౌలు గారి డ్రీమ్ ఎఫెస్సులో ఆగిపోలేదు. పౌలు గారి డ్రీమ్ కొరింథులో ఆగిపోలేదు. పౌలు గారి డ్రీమ్ యెరూషలేములో ఆగిపోలేదు. పౌలు గారి డ్రీమ్ రోమాలో ఆగిపోలేదు. పౌలు గారి డ్రీమ్ చాలా పెద్దది. ఎక్కడి వరకు వెళ్ళాలనుకున్నాడు? బోధిగంతముల వరకు. చూడండి, పౌలు 2 సంవత్సరాలు స్కూల్ ఆఫ్ టైరేనస్లో బోధించినప్పుడు ఆసియా మొత్తము వాక్యం. మనం అనుకుంటాం కుకట్పల్లిలోనే, ఎంతమంది కుకట్పల్లిలోనే ఉండాలని ఉంది చేత. హిస్ డ్రీమ్ ఈజ్ వెరీ బిగ్. హిస్ డ్రీమ్ ఈజ్ వెరీ బిగ్. నౌ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? తమ్ముడు, చెల్లి, నీ డ్రీమ్ ఏంటి? ఎంత పెద్దగా ఉంది నీ ఆలోచన దేవుని రాజ్యం కొరకు? అందరూ కలిసి బైబిల్ పట్టుకొని పాస్టర్లు అయిపోవాలని నేను అనట్లేదు. దేవుని రాజ్య వ్యాప్తి కోసం మీరు చేస్తూ ఉన్న వర్క్ ప్లేసెస్లో ఏంటి మీ డ్రీమ్? ఏంటి మీ డ్రీమ్? జాబ్స్ చేస్తున్నారు. ఎంతమంది అమెరికా వెళ్ళాలని ఉంది? ఎంతమంది బయట కంట్రీస్కి వెళ్ళాలని ఉంది? ఎంతమందికి పాకిస్తాన్ వెళ్ళాలని ఉంది? వెర్ ఈజ్ యువర్ డ్రీమ్? చూడండి, క్రాంతి చేయొచ్చాడు. హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, పౌలు గారు వెళ్ళక ముందే రోమాలో చర్చ్ ఎవరు స్టార్ట్ చేశారు? పౌలు గారు వెళ్ళకముందే రోమాలో చర్చ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు అనుకుంటున్నారు? అపోస్తుల కార్యంలోనే ఆన్సర్ ఉంది. ఓకే, ఇంకెవరై ఉండొచ్చు? ఇంకా ఎవరై ఉండొచ్చు? పేతురు బోధించినప్పుడు 8,000 మంది రక్షించబడ్డారు. 8,000 మంది. వాళ్ళందరూ ఎవరు? ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. బహుశా పేతురు బోధించినప్పుడు 3,000 మంది రక్షించబడినప్పుడు
వాళ్ళల్లో కొంతమంది రోమా ప్రాంతానికి వెళ్ళి అక్కడ చర్చ్ స్టార్ట్ చేశారేమో. హల్లెలూయా, గట్టిగా చెప్దామా. ఆ సంఘానికి పౌలు గారు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ సంఘానికి పౌలు గారు లెటర్ రాస్తూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, అన్నీ నువ్వే చేయలేవు. యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్. యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్. కానీ నీ ద్వారా దేవుడు కార్యం జరిగించుకోవాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నాడు. అట్టి కృపా ధన్యత మనందరం పొందుకుందుముగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. గట్టిగా ఆమెన్ చెప్దామా. ఆమెన్. ప్రైజ్ గాడ్. దేవుడు మనతో